పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. ఒమన్ తీరంలో ఎన్టీ సెట్టబెల్లో నౌకపై దాడి ఘటనలో 3 భారతీయులు మృతి చెందారు. మృతుల్లో విశాఖపట్నానికి చెందిన మెరైన్ ఇంజనీర్ సురేష్ పట్నాలో ఉన్నారు. సురేష్కు భార్య, 2 కుమారులు ఉన్నారు. విశాఖ శ్రీహరిపురం శ్రీనివాస్ నగర్లో నివాసం ఉంటుంది సురేష్ ఫ్యామిలీ. కొన్నేళ్లుగా మర్చెంట్ నేవీలో ఇంజనీర్గా పనిచేస్తున్నారు సురేష్. ఆయన ఇంటి వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. పశ్చిమాసియా ప్రమాదంలో విశాఖపట్నానికి చెందిన సురేష్ మృతి చెందారు. మనం ఇప్పుడు ఆయన ఇంటి దగ్గర ఉన్న విజువల్స్ చూస్తున్నాం. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో అందిస్తారు. రవిచంద్ర, ప్రస్తుతం సురేష్ ఇంటి దగ్గర ఎటు చూసినా విషాద ఛాయలే కనిపిస్తున్నాయి. వివాహ వార్షికోత్సవం కోసం త్వరలో వస్తారనుకుండగా ఈ లోపల ఒక షాకింగ్ న్యూస్ తెలిసింది. భార్య పిల్లలతో పాటు ఈ ప్రాంతంలో ఉన్న వాసులందరూ కూడా తీవ్రమైన విషాదంలో మునిగిపోయారు. ప్రస్తుతం మన దగ్గర స్థానికులు ఉన్నారు. సురేష్ ఏ విధంగా ఉండేవాడు, ఎంతకాలం నుంచి పనిచేస్తున్నాడు? సురేష్ అయితే కుటుంబ సభ్యులకి చాలా సంతోషంగా ఉంటారు. ఆయన చేసిన 6 నెలల డ్యూటీ 6 నెలలు ఇంట్లో ఉంటారు. మా ప్రాంతంలో 58వ వార్డులో ఉంటారు సురేష్, పట్నాల సురేష్. అందరూ ఫ్రెండ్స్తో చాలా సంతోషంగా ఉంటారు. ఫ్రెండ్స్ కూడా చాలామంది ఎదురు చూస్తారు, ఎప్పుడు సురేష్ వస్తారని. మీరు చేసే ప్రాంతంలో చేసే ఏవైనా సరే దేవుడి కార్యక్రమం, దైవాజీ కార్యక్రమం చేసి తన వంతు సురేష్ ఇచ్చి మాకు చాలా సపోర్ట్గా ఉండేవాడు. అలాంటి వ్యక్తి కోల్పోవడం అనేది చాలా బాధాకర విషయం. మొన్న 2 నెలల కిందటే వచ్చి వెళ్ళాడు. దాన్ని మేము జీర్ణించుకోలేకపోతాం మా కుర్రోళ్ళందరము. మీరు సురేష్ మీకు ఎంతకాలం నుంచి పరిచయం? ఇక్కడ మాకు తెలిసి 15 ఇయర్స్ నుంచి తెలుసు. అంటే ఇక్కడ కాలనీ సభ్యుడే అతను కూడా. మరి ఇది జరగడం మాకు చాలా బాధాకరంగా ఉంది. మా ఏరియా వాళ్ళందరికీ కూడా అతను వస్తుంటాడు, వెళ్ళిపోతుంటాడు. అందరితో కూడా కుటుంబంలో కానీ అందరికీ ఒక గుడ్ పర్సన్. మరి ఇలా కావడం మాకు చాలా బాధాకరంగా ఉంది. మా ఏరియాలో ఒక వ్యక్తికి ఇలా జరిగిందంటే. మీరు సురేష్ స్నేహితుడు కదా, ఆయనతో మీకున్న సంబంధాలు కానీ, లేకపోతే ఆయన ఎంతకాలం నుంచి వర్క్ చేస్తున్నారు? అక్కడ 10 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. అతను వచ్చి ఎప్పుడు లీవ్కి వెళ్ళినా అందరితో సరదా పలకరిస్తూ ఉంటాడు. వెళ్తాడు. మొన్న కూడా వచ్చినప్పుడు పలకరించాడు, మాతో మాట్లాడి మేము అంతా బాగా ఉండేవాడు. చలక్కిగా ఉంటాడు. అతను వస్తాను కూడా వెళ్ళాడు, మనకు కనిపించిన వస్తాను కూడా వెళ్ళాడు. మళ్ళీ ఎలాగైందో మేము షాక్ అయ్యాం సడన్గా. చాలా మంచి అబ్బాయి అతను. చాలా ఫ్యామిలీ బాగా చూసుకున్నాడు. ఆ ఫ్యామిలీ గురించి ఎంత కష్టపడి వెళ్ళి ఇది అపార్ట్మెంట్ కొనుక్కొని అంతా చేశాడు. ఫ్యామిలీ గురించి ఎలా అవుతాడో మేమే ఎక్స్పెక్ట్ షాక్. ఇప్పటికీ నమ్మలేకపోతున్నాం ఆ విషయాలు. ఎలా అసలు ఆ అబ్బాయి ఉన్నాడు అనుకుంటున్నాం, కానీ ఇంత సడన్గా ఎలా అవుతాడని అసలు అనుకోలేదు. చాలా ఎంత పర్సన్ ఎక్కడ చూడలేదు కూడా. అంతగా చూసుకున్నాడు, ఫ్యామిలీతో అంతా చూసుకున్నాడు. 2 పిల్లల్ని బాగా చూసుకున్నాడు. అసలు సురేష్ ఫ్రెండ్స్ అయితే ఇప్పటికీ షాక్లోనే ఉన్నారు. కుటుంబ సభ్యులకు ప్రాథమికంగా ఆయన గల్లంతైనట్టు సమాచారం ఇచ్చారు. నిన్నటి నుంచి కూడా ఆయన గల్లంతైనట్టుగానే సమాచారం వచ్చింది. అఫీషియల్గా ఆయన ఎక్కడైతే ఆన్బోర్డ్ అయ్యారో ఆ కంపెనీ అనౌన్స్ చేసింది. ప్రస్తుతం శ్రీహరిపురంలోనే ఈ ఇంట్లోనే తన నివాసం ఉంటున్నాడు. ఇటీవలే వచ్చి వెళ్ళారు. మరి 15వ తారీఖున వాళ్ళు ఏదైతే వార్షికోత్సవం ఉందో, వివాహ వార్షికోత్సవాన్ని మరోసారి రావడానికి సన్నద్ధమవుతున్న తరుణంలో ఇన్సిడెంట్ జరిగిందని కుటుంబ సభ్యులు తీవ్ర వేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది.